అయోధ్యలో రామ మందిరం తరహా నిర్మాణం ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఏర్పడబోతుంది. అది వాస్తవంగా కరేబియన్‌లో ఒక చిన్న దీవి. అక్కడ భవ్య రామ మందిరాన్ని నిర్మించబోతున్నామని ప్రకటించారు. వాస్తవంగా అక్కడ 65% మంది క్రైస్తవులున్నారు. కానీ ఆ ప్రదేశంలోనే అయోధ్య నగరి ఏర్పాటు చేయబోతున్నారు. ఆ చుట్టుపక్కలోళ్ళందరూ అక్కడికెళ్ళొచ్చు. ఉత్తర అమెరికా రామభక్తులు కూడా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోకే వెళ్తారనమాట. అక్కడకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కరేబియన్ సముద్రపు సరిహద్దుల్లో 13 చిన్న చిన్న దేశాలుంటాయి. వాటిలో ఒకటైనటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇందులోనే ట్రినిడాడ్, టొబాగో అనే 2 ప్రధాన ద్వీపాలున్నాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నగరం ఈ దేశపు రాజధాని యాక్చువల్‌గా. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు టూరిజం ప్రధాన ఆదాయ వనరు అయిన నేపథ్యంలో కేవలం 14,00,000 జనాభా, అంటే మన హైదరాబాద్ కూడా కాదు, విజయవాడ కంటే చిన్నది. ఇదే విజయవాడ కరెక్ట్. వైజాగ్ కంటే చిన్నది. విజయవాడ స్థాయి అనమాట. ఇంచుమించు అందులో 3.5 లక్షల మంది హిందువులే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని, సంప్రదాయాలను అక్కడ ప్రభుత్వం గౌరవిస్తూ 19వ శతాబ్దంలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఆ దేశానికి వలసెళ్ళి స్థిరపడిపోయిన విషయాన్ని అంగీకరిస్తుంది అక్కడ దేశం. ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధానమంత్రిగా భారత్ సంతతికి చెందినటువంటి కమలాఫ్ శర్సాదే బిస్సెస్సారే సేవలు అందిస్తున్నారు. పబ్లిక్ యూటిలిటీస్ శాఖ మంత్రిగా భారత్ సంతతికి చెందినటువంటి బ్యారీ శివపాదరత్ ఉన్నారు అక్కడ. అమెరికాలో న్యూయార్క్కి చెందినటువంటి ప్రేమ్ భండారి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ OFRM అనే సంస్థ నడుపుతున్నారు. ఈ సంస్థ ఇప్పుడు ట్రినిడాడ్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో సహా చాలా దేశాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయోధ్య రామ మందిర తరహాలో ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రేమ్ భండారి ముమ్మర ప్రచారం చేశారు. ఎలా నిర్మాణం జరిగితే అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడే అవకాశం వస్తుంది అన్నటువంటి పాయింట్ని, ఈ ప్రయత్నాల ఫలితంగా ఏడాది ఆరంభంలో రామ్లల్ల విగ్రహ నమూనా అయోధ్య నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళిపోయింది కూడా. ఏడాది మే నెలలో దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో రామ్లల్ల విగ్రహ నమూనాను ప్రేమ్ భండారి అయోధ్య శ్రీరామ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ అమిత్ అలగ్ కలిసి ఆవిష్కరించారు కూడా. ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా అప్పుడే హిందువులు పాల్గొన్నారు. ఇప్పుడు భవ్య రామ మందిర్ నిర్మాణానికి తమ ప్రభుత్వం మద్దతు తప్పకుంటుందంటూ ఇంకోవైపు ఏకంగా ప్రధానమంత్రి చెప్తున్నారు. అలాగే యుటిలిటీస్ మంత్రి బ్యారీ శివపదార్థ్ కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అక్కడ మంచి అయోధ్య రామ మందిర్ తరహా నిర్మాణం జరగబోతోంది. ఉత్తర అమెరికా ప్రాంతంలో ప్రవాస భారతీయులంతా అయోధ్యకు రాలేని వాళ్ళంతా ఇకపైన అక్కడికి వెళ్తారనమాట.